ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టార్ 2 ప్రాంతంలోకి తొక్కిసలాట చోటు చేసుకుంది. 30 మంది మృతి చెందగా 60 మంది గాయపడ్డట్లు మహాకుంభ పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఇప్పటివరకు 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమం పరిసరాలు మంత్రోచ్చారణల మధ్య అంబులెన్సులు, పోలీసుల వాహనాల సైరన్లతో మారుమోగాయి. తొక్కిసలాట నేపథ్యంలో పుణ్య స్నానాలను కొంతసేపు నిలిపివేశారు. అఖాడాల కోసం ఏర్పాటు చేసిన మార్గంలోని బారికేడ్లను కొందరు భక్తులు ఎక్కటంతో తొక్కిసలాట జరిగినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. 30 మంది భక్తులు చనిపోగా మరో 60 మంది గాయపడినట్లు మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. మృతులు కర్ణాటక, గుజరాత్, అసోం సహా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సహాయం కోసం 1920 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य मेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డవారిని అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. మహాకుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కారు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన ప్రధాని మోదీ ఆ తర్వాత పుణ్య స్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాటుకు చేరుకోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.